ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. రెండో విషయం వచ్చేగల, వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్నీ. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ. అంటే ఏదో లెక్కలున్నాయి, ఏదో నంబర్లు ఉన్నాయని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐదుగురు ఉంటే 5. ఎస్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి?
వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను. వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. 2 ఉంటే 26,000 ఇస్తున్నాం, 3 ఉంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. మాక్సిమం లేరు స్వామి, ఐఎమ్ సారీ. ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసాక నేను ఇక్కడ లేను. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసాక నేను ఇక్కడ ఉన్నా. ప్రభుత్వ విద్యని బలోపేతం చేసాక నేను ఇక్కడ ఉన్నాను. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము. వాళ్ళు అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది. కొన్ని ఖర్చు చేశారు, కొన్ని ఖర్చు చేయలేదు. సార్, నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే, యాక్సెస్ పెంచి, ఒక పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్లు మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను. సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా. ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచాలంటే నాకు 2 నిమిషాల పని. నాకు పర్మిషన్స్కి వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టారు అనుకోండి, ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టారు, ఆటోమేటిక్గా నాకు పెరుగుతుంది కదా. కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి. మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? పిల్లలు నష్టపోతారండి. సో నేను నాణ్యత పెంచాలి. నాణ్యత ఎంత పెంచాలి? ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. సెకండ్, మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసడానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది. 24 కేసులు వేశారండి. 24 కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి. బట్ ముందరికి పక్కడబందిగా నోటిఫికేషన్ ఇచ్చాం కనుక వీఆర్ ఏబుల్ టు గో హెడ్. సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్యారల్గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం. సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం. ఇంకో పక్కన తల్లిదండ్రుల్ని, విద్యార్థిని, ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్లో పెట్టాం. ఈ సంవత్సరం కూడా జూలై 5వ తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా డిసెంబర్లో మళ్ళీ ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫీల్డ్కి వెళ్తారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు, ఎంగేజ్ చేస్తాం. సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది. సో నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి, రిజల్ట్స్లో పెంచాలి. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. మేడం గారు చేయిపోయి ఫస్ట్ if you look at it, in the last 1 year, we didn't change the fundamental structures because this government came only in the month of June. So by then the academic year started. I didn't want to mess around with the system. I took an objective evaluation on the reforms, and whatever reforms that were taken in the past which are working, we continued. Whatever reforms I believed were not in the interest of the students or children, we have withdrawn, number 1. So if you look at it, I didn't get the benefit of the full year. However, we've had certain action plans to improve our performance in terms of marks. So if you look at our inter or 10th, government schools have done definitely far better than they did in the past. That is first one. However, in the last 1 year, the structural reforms which we believe are very important to strengthen
government schools is what we started. So if you look at our one class, one teacher policy, which I believe is very, very important, strengthening our high schools, recruitment of our teachers, all this work has started. Parallelly, what we have done is we have built an app called LEAP app, Learning Excellence of Andhra Pradesh, where the teacher, the parent, the student will be integrated. We are going to use prescriptive homework for every child. We are going to give prescriptive homework from government. And any subjects that the child is weak in, based on our assessment, we want to push summary videos through that app so that the child can look at the video, learn, understand the basics a tad bit better. And all this is going to be the property of government of Andhra Pradesh. So we are really working in a very systematic manner to build such kind of infrastructure and all that. As far as introduction to certain subjects, there's been a lot of debate internally on life skills. How do you balance a budget? How do you, what does it take to do agriculture? What is AI? How do you use AI better? So we've received some input that we can start doing this as sort of a life skills course for our children. So that's something that we are also now implementing starting this year. So I believe that we are starting on a very strong foundation, and this will yield in much better learning outcomes in the coming years. So I'll give you an example of it. If you look at our literacy rate, Andhra Pradesh is last in India. And one of the primary reasons is that adult education in the last 5 years, the government only educated 4.5 lakh adults. Whilst this government in the first, I wouldn't say first 6 months because we didn't get time. By the time I got a hang, it took me 6 months. In the second 6 months, close to 7.5 lakh adults were educated. Now my target to my team is 25 lakh adults have to be educated every year. So we call it Project A. And we said we want to take it very seriously. So adult education is something very close to our heart, and we want to create a generation of literates. So we are taking a 4-year action plan where we want to be among the top 5 in the country. Top 5 in the country, from being the last. And it's a mission mode, we are driving all this. So there are clear indicators that we are using to drive agenda. Is it a jarring reminder that the standard of Andhra Pradesh education is not up to the marks as compared to other states? Do you believe that? I believe that the earlier government didn't do what it's supposed to do. I think it's very easy to blame a system, blame officials, blame teachers. I don't think that's the case. I believe the case is lack of motivation, direction from the leader. See, end of the day, the captain of the ship has to give guidance, direction. The earlier guidance, direction of the government was only to push a button. And please explain this to me. How does a chief minister review education department in 1.5 hours? It is impossible. It is simply impossible. So they never went into depth. They never went into basics. They never understood it well. They said, all they thought was, we'll push a button, results will come. Spending went up, but learning outcomes went down. And that's an example. So we have a strong captain. Our chief minister is quite clear. He motivates us day in, day out. He drives us like there's no tomorrow. And there are clear KPIs now identified for us to deliver as far as my ministries are concerned. And we are focused on delivering that. కమర్షియల్ వెహికల్స్ ఉంటే కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను. టాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే అర్హులు అని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నాను. వాళ్ళు చేసిందే, నేను అదే చెప్పా. టాక్సీ ఉంటే దెన్ దర్ ఎలిజిబుల్. ప్రైవేట్ వెహికల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎస్, అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే వీఆర్ ఫాలోడ్, కొత్తగా ఏం తీసుకురాలేదు. బాస్, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 month. మొత్తం డస్ట్ సెట్ లేదానికి 1 month పడుతుంది నాకు. ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి 1 month ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు, మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు, లేదంటే ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టిల్ July 5th అమ్మా, సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ మీ.